మీ సహకారం మీ ఉత్సాహం లేనిదే ఒక్క అడుగు కూడా పార్టీ ముందుకు వేయలేదు. సంవత్సరం అయింది, అయినా చాలా ఉత్సాహంగా మన పలక మగవాళ్ళు ఏ రకంగా వచ్చారో ఆడపడుచులు కూడా అలాగే వచ్చారు. పాపం వాళ్ళు కూడా చాలామంది భోజనం చేయకుండా అలా కూర్చున్నారు. అలాగే మీ అందరూ కూడా అలా కూర్చుంటే నేను భోజనం చేయకపోయినా ఆకలి లేకుండా కడుపు మరి ఆకలి తీరిపోయినట్టుగా అయిపోయింది నాకు కూడా మీ అందరినీ కూడా చూస్తుంటే. అంటే మన పార్టీకి ఉన్నటువంటి శక్తి అది. పసుపు జెండా చూసినా, కార్యకర్తను చూసినా, వాళ్ళ ఉత్సాహం చూసినా, వాళ్ళ తాలూకా ఏ పని చూసినా సరే నాయకులుగా నిత్యం మాకు అదే స్ఫూర్తినిస్తుందని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మేము ఇచ్చే ఒకే ఒక్క మాట, మా నాయకత్వం మీకోసమే, మరొక వ్యామోహం మాకెవరికి కూడా లేదు. మీ అందరి కోసమే మేము పోరాడుతున్నాం. మన జిల్లా మన ప్రాంత అభివృద్ధి చెందాలని ఈ 5 సంవత్సరాల్లోనైనా శ్రీకాకుళం మీద ఏదైతే ఒక దృష్టి అందరికీ ఉండిందో, వెనుకబడినటువంటి ప్రాంతం, రైతులు ఉన్నటువంటి ప్రాంతం, లేబర్ ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కడెక్కడికో వెళ్ళి మైగ్రేషన్ వెళ్ళి పనిచేస్తున్నటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా మార్చాలి. ఆలోచన విధానం మార్చాలి. శ్రీకాకుళం జిల్లా అంటే అందమైన ప్రాంతం. ఎక్కడ నుంచి ఉద్యోగం కావాలన్నా శ్రీకాకుళం జిల్లాయే రావాలని తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అది ఖచ్చితంగా సాధించి తీరుతామని కూడా తెలియజేస్తూ, మనం ఇందాకే మాట్లాడాం రైల్వే లైను. మన ఇక్కడ మున్సిపాలిటీలో మనకున్నటువంటి శ్రీకాకుళం స్టేషన్ని గత 10 సంవత్సరాలుగా చిన్న సమస్యలు వస్తే ప్రతి ఒక్కటి పరిష్కరించుకుంటూ వెళ్ళి అమృత్ భారత్ స్టేషన్ కింద స్టేషన్ అభివృద్ధి చేసి వేరే సైడ్ కూడా చక్కనైన బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నాం. అతి దగ్గరలోనే అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం. కానీ ఇప్పుడే మా సోదరి మనం కూడా మాట్లాడింది, మాకు హైదరాబాద్కి రైళ్లు కావాలని, 3 రైళ్లు కావాలని. ముందు ఒకటితో ప్రారంభిద్దాం. అదే ప్రయత్నంతో నేను కూడా రైల్వే మినిస్టర్ గారికే వెళ్ళి అడిగాను. మా ఇక్కడ విశాఖపట్నం నుంచి బరంపూరు అక్కడ పైన భువనేశ్వర్ అన్ని కూడా చూసుకుంటే చిన్న స్టేషన్ నుంచి కూడా కొత్త ట్రైన్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. మా శ్రీకాకుళంకి ఏం తక్కువ, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక ట్రైన్ ఇక్కడ నుంచి మొదలు కావాలని రైల్వే మినిస్టర్ గారి దగ్గర కూర్చొని అడిగితే వెంటనే అధికారులందరికీ కూడా పంపించి అదేదో తొందరగా చేయండి అని చెప్పి దాని మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి 2 లైన్లు ఉన్నాయి రైల్వే లైన్లు, 3వ లైన్ కూడా రాబోతుంది. ఆ 3వ లైన్తో స్టేషన్లు అభివృద్ధి చెంది ఆ 3వ లైన్లో దానికి కావాల్సిన వాటర్ స్టాప్ కానీ పిట్ స్టాప్ కానీ అవన్నీ కూడా తయారు చేసి కేవలం హైదరాబాద్కే కాదు తిరుపతికి కూడా ఇక్కడ నుంచి మొదలయ్యే విధంగా నా కృషి నేను చేస్తున్నాను. అది ఖచ్చితంగా సాధిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మున్సిపాలిటీగా ఉండి, కానీ ఒక నగర పంచాయతీలాగా మున్సిపాలిటీకి ఉన్నటువంటి హంగులు ఇంకా రాలేదు. ఆ రోజు అవన్నీ చాలా ప్రయత్నాలు చేసి ఒక బస్ కాంప్లెక్స్, రైతు బజారు, రోడ్డు వెడల్పు చేయడము, సుందరీకరణ చేయడము, లేకపోతే ఒక శ్మశాన వాటిక తయారు చేయడము, ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో ఎలా డబ్బులు లాగాలి, మున్సిపాలిటీలో ఎలా డబ్బులు లాగాలి, ఎవడు తెలుగుదేశం కొన్నాడో ఆడి ఇల్లు ఎలా కట్ చేసేయాలి, పెన్షన్లు ఎలా కట్ చేసేయాలి, దానికే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యక్రమాలు తప్ప మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. మళ్ళీ ఈరోజు ఇద్దరు తాలూకా నాయకత్వంలో చూస్తారు. మున్సిపాలిటీకి కావలసినటువంటి సదుపాయాలు ఏవైతే ఉండాలో అత్యంత ప్రాధాన్యతతో దానికి చేస్తాం. ఒక ఆడిటోరియం లేదు ఇప్పటి వరకు కూడా. ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం తరపున పెట్టాలన్నా సరే ఇలాగే ఎక్కడో బయట షామీనాలు వేసుకొని ఆ దేవుడికి దండం పెట్టి వర్షం పడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించడం తప్ప లోపల చక్కగా కూర్చొని ఒక ఆడిటోరియం లేదు. అందుకనే ఒక ఆడిటోరియం, దానితో పాటు లైబ్రరీ బిల్డింగ్ బ్రహ్మాండమైనది. మిగతా కాన్స్టిట్యూన్సీలు కూడా కావాలంటే చూసి అసూయపడాలి, ఆంధ్ర వలసలు ఏంటంటే గొప్ప కట్టిస్తారని చెప్పి. అలా కట్టించే విధంగా అన్న రవికుమార్ గారు నేను చర్యలు తీసుకొని ఆంధ్ర వలస మున్సిపాలిటీతో కార్యక్రమం చేస్తాం. ఒక మంచి చిల్డ్రన్ పార్క్ కూడా అందరూ కూడా ఉండి అక్కడే ఎంజాయ్ చేసి పిల్లలతో వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఆలోచన రాకూడదు. ఆంధ్ర వలసలో ఉన్నోళ్ళు ముఖ్యంగా ఏదో 15 కిలోమీటర్లోనే శ్రీకాకుళం ఉంది, కష్టం సుఖం వస్తే శ్రీకాకుళం వెళ్ళిపోదాం అన్న ఆలోచన రాకూడదు. అన్ని సదుపాయాలు ఆంధ్ర వలసలోనే ఉండాలి, ఆ రకంగా తీర్చిదిద్దాలి. అది మా తాలూకు ఆలోచన. ఈరోజు మాకు అనుభవం ఏదైతే సాధించుకున్నామో ఆ అనుభవం ద్వారా 10 మందికి మంచి పనులు కేవలం 5 సంవత్సరాలే కాదు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేయాలన్నటువంటి తాపత్రయంతో మీ అందరి ఆశీర్వాదంతో చేస్తున్నాం. ఇదే బలం మీరు ఎప్పుడు కూడా మాకు చూపించండి. అలాగే ఇందాక చెప్పాను భూస్థాపితం చేసామన్నా సరే రైతులందరూ కూడా ఆలోచించండి. కలుపు మొక్కలు ఒకసారి పంట వేసినప్పుడు తీస్తాం, మధ్యలో వెళ్ళి తీస్తాం.
అన్ని తీసిన తర్వాత సర్లే అని ఊరుకోం. మళ్ళీ కొత్త పంట వేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచో వస్తుంటాయి ఆ కలుపు మొక్కలు, మళ్ళీ మందు కొట్టాలి, మళ్ళీ పీకాలి, మళ్ళీ పంట కాపాడుకోవాలి. అలాగే మనం ఈ ఎలక్షన్లలో వాళ్ళందరికీ భూస్థాపితం చేసినా సరే వాళ్ళందరూ మళ్ళీ తిరుగుతారు, ప్రజల్లో తిరుగుతారు, మాయ మాటలు చెప్తారు. ఏదో రవి గారు అలా ఉన్నారు, ఎంపీ గారు ఎలాగున్నారు, లేకపోతే రాష్ట్రం ఎలా అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారని. అలాంటప్పుడు కూడా పంటని మన భూమిని ప్రేమించే రైతులాగా మన పార్టీ వాళ్ళు కూడా కలుపు మొక్కల్ని ఎక్కడికక్కడ తీసే ప్రయత్నం నిరంతరం కూడా చేస్తూనే ఉండాలని కూడా తెలియజేస్తున్నాను. 164 వచ్చాయి కాబట్టి అన్ని దాని మట్టుకు అదే అయిపోతుందని అంటే మళ్ళీ ఇబ్బంది మనకే వస్తుంది. చేప కింద నీరులో ఎవరు కదులుతున్నారు, ఎవరు మాయ మాటలు చెప్తున్నారు, ఎవరిని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, తప్పుదో ఎవరు పట్టిస్తున్నారు, ఇవి కూడా ఎప్పటికప్పుడు మనం ఒక డేగ కన్ను వేస్తూనే వాళ్ళ తాలూకు అరాచకాలను అంటగడుతూనే మన పార్టీని బలోపేతం చేసుకొని ప్రజలకి న్యాయం చేసే విధంగా మనం నడుచుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మహానాడు, ఆ మహానుభావుడు, యుగ పురుషుడు, దేవుడితో సమానం మన తెలుగు జాతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఒక మంచి ముహూర్తాన్ని తెలుగు వాటి నుదుట దిద్దినటువంటి పసుపు ఇప్పటి వరకు ఎవరు చెరపలేకపోయారు. భారతదేశ చరిత్ర చూడండి, సుమారు ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసా? 2500 వరకు పార్టీలు ఉన్నాయి. 2500 పార్టీల్లో ఒక బలమైనటువంటి పార్టీగా 83 నుంచి ఈ 2025 వరకు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ముందుకు నడుస్తుందనంటే అది ఆ మహానుభావుడు మనకి అందించినటువంటి శక్తి, మన సిద్ధాంతం, మన కార్యకర్తలు అందిపుచ్చుకున్నటువంటి వారసత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. మరో 40 సంవత్సరాలు నడిపించాలి. యువతరాన్ని తయారు చేయండి, ముందుకు నడిపించండి, పరిగెట్టించండి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు తెలుగు జాతి విశ్వఖ్యాతిగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి అని మరొకసారి పిలుపునిస్తూ